మాజీ మంత్రి మల్లారెడ్డి స్టైలే వేరు. పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు కట్టినా పైకి వచ్చిన ఇది ఆయన ఎప్పుడు చెబుతుండే డైలాగ్. అయితే పాలు పూల సంగతి తర్వాత కానీ ఇప్పుడు ఆయన చుట్టూ వరుస వివాదాలు ముసురుకుంటున్నాయి. అవన్నీ భూ వివాదాలే. మేడ్చల్ జిల్లా పరిధిలో మల్లారెడ్డికి చాలా భూములున్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. అయితే రోజు ఏదో ఒక వివాదం చుట్టూ తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి. తాజాగా సుచిత్ర భూ వివాదంతో మరోసారి హెడ్లైన్స్ లోకి వచ్చేశారు మల్లన్న. మీరు చూస్తున్న ఈ సీన్ మేడ్చల్ జిల్లా సుచిత్రలోనిది. ఎంట్రీ సీన్ లోకి మల్లారెడ్డి వచ్చారు. మా జాగాలో మీ కథేంది అంటూ మాస్ వార్నింగ్స్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేస్తే చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మ్యాటర్ ఏంటో చూడండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ సమయంలోనే స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. అక్కడున్న 2.5 ఎకరాల భూమి తమదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.06 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందంటున్నారు. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ వాపోతున్నారు. కోర్టు ఆర్డర్ ఉండడంతో వివాదాస్పద స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వినలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు పోలీసులు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి చాలా సేపు స్థలం దగ్గరే ఉండిపోయారు. ప్రాపర్టీ ఇది. ఆయన దాని ముందు 20 years నుంచి ఆయన ఇండస్ట్రీ ఇక్కడ నడిపిస్తున్నాడు. కాంపౌండ్ వాళ్ళ బౌండరీస్ అన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి. సో వీళ్ళు మధ్యలో వచ్చి ఇప్పుడు ఏదో డాక్యుమెంట్ క్రియేట్ అయింది వాళ్ళకి, ఇప్పుడు పొజిషన్ లేకుండా డాక్యుమెంట్ క్రియేట్ అయింది వాళ్ళకి, అవి ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంతే. నేను ఒక మాట చెప్తున్నాను, కోర్టు ఆర్డర్ ఉంటే చూపియాలా. కోర్టు ఇచ్చి రాత్రి దొంగల లెక్క రారు ఎవరన్నా. కోర్టు ఆర్డర్ ఉంటే పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అడిగి వాళ్ళు బాధ్యత చేసుకోవాలి. రాత్రి 2 గంటలకు గోడలు దుంకి సీసీ కెమెరాలు కట్ చేసి సెక్యూరిటీని ఫోన్లు గుంజుకొని వాళ్ళని లోపల బంధించి అది అట్లా కరెక్ట్ కాదు కదా. అది ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి లింక్ డాక్యుమెంట్ ఏముందా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? ఇప్పుడు పక్కన డిఫెన్స్ ల్యాండ్లో పోయింది. సో వాళ్ళతో పడలేక ఇక్కడ పడుతున్నారు. అంతే, క్లియర్ విషయం చెప్తున్నారు. అంతే. వాళ్ళకి 4 acres డాక్యుమెంట్ ఉంది, మరి ఇక్కడ 4 acres లేదు కదా. ఇక్కడ ఉండే 1 acre కోసమే డిస్ప్యూట్ చేస్తున్నారు. మళ్ళీ మిగిలిన ల్యాండ్ ఎక్కడ పోయిందా? లేదు. 3 acres ఎక్కడ పోయింది? ఇది మల్లారెడ్డి వివాదాలకు సంబంధించి ఒక శాంపుల్ మాత్రమే. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండటం, అధికారంలో ఉండడంతో కంప్లైంట్ చేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా భూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై భూ వివాదం విషయంలో ఓ బాధిత మహిళ హైకోర్టుకెళ్తే గానీ కేసు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వరుసగా ఇష్యూస్ మల్లారెడ్డిని చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మేడ్చల్ జిల్లా కేశవరంలో ల్యాండ్ ఇష్యూ తీవ్ర దుమారమే రేపింది. 3 చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది భూమిని కాజేశారని శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా గతంలో ధర్నా నిర్వహించారు. ఆ తరువాత ప్రజాభవన్ ముందు ఆందోళన చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణ చేపట్టిన పోలీసులు మల్లారెడ్డి బంధువు అనుచరులపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అటు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోనూ తమ భూములను కబ్జా చేశారని ఇంకొందరు ఈ ఏడాది జనవరిలో ఆందోళనకు దిగారు. ఇందులో కొన్ని రాజీ చేసుకునే దశలో ఉన్నాయంటున్నారు. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు మల్లారెడ్డి. విద్యా సంస్థల అధినేతగా, రాజకీయ నేతగా గుర్తింపు ఉంది.
విద్యా సంస్థల్లో జరిగే ఈవెంట్స్లలో డాన్స్ చేసి హోరెత్తిస్తుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అప్పుడు తొడలు కొట్టిన మల్లన్న ఇప్పుడు వరుస భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అంతేకాదు పొజిషన్లోకి వెళ్లి వాగ్వాదాలకు దిగుతున్నారు. సో చెప్పాలంటే మల్లారెడ్డి చుట్టూ వివాదాలు కొత్తవి కావు, అలాగని తీసి పారేసేవి కూడా కావు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యారు. భూ బాధితులంతా తెరపైకి వస్తున్నారు, తిరగబడుతున్నారు, రోడ్డెక్కుతున్నారు, మల్లారెడ్డిని కార్నర్ చేస్తున్నారు. ఒక దశలో మల్లారెడ్డి తనపై ఆరోపణలు చేసిన నాటి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. తొడలు కొట్టారు, చూసుకుందాంరా అంటూ ఫైర్ అయ్యారు. కానీ కథ మారిపోయింది. జవహర్ నగర్లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆస్పత్రి కట్టారని, సురారంలో చెరువు కబ్జా చేశారని గతంలో రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆస్పత్రి, కాలేజీ కట్టాడని, మల్లారెడ్డి వర్సిటీకి అనుమతి వచ్చిన భూమి కూడా కరెక్ట్ కాదన్నారు. అయితే అప్పట్లోనే వివరణ ఇచ్చుకున్న మల్లారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే తమ విద్యాసంస్థలకు 600 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో కబ్జా భూమి లేదన్నారు. అక్కడితో ఆగకుండా తొడలు కొట్టి సవాల్ విసిరారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలా పైకొచ్చారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పే సమాధానం ఒక్కటే: పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా, మంత్రైనా అంటూ ఇన్నాళ్లు స్పీచ్లిస్తూ వచ్చారు. పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. ఓవైపు మల్లారెడ్డి కష్టపడి పైకి వచ్చినా అని చెప్పుకుంటే, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం గతేడాది ఓ సంచలన ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి పాలమ్మో, పూలమ్మో పైకి రాలేదని, మైసమ్మగుడిలో చెరువు శిఖం భూములను కబ్జా చేసి అందులో కాలేజీలు కట్టారన్నారు. అది మ్యాటర్. వాటిని మల్లారెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. మార్చిలో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజ్ రోడ్డును అధికారులు తొలగించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించి ఆయన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో మల్కజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా అధికారులు రోడ్డును తొలగించారు. అటు మల్లారెడ్డి అల్లుడు, మల్కజ్గిరి ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి కాలేజీలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు ఇటీవలే కూల్చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దామిరా చెరువును ఆనుకుని ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ ఉంది. సర్వే నెంబర్లు 405, 482, 484, 485, 488, 492, 506 పరిధిలో చెరువు విస్తరించి ఉండగా 8 ఎకరాల 24 గుంటల బంఫర్ జోన్ను ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ యాజమాన్యం ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. దీంతో వాటిలో 2 భవనాలు, 6 టెంపరరీ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ముందుగా మేడ్చల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చేశారు. మధ్యలో కోర్టు స్టే ఉండగా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెప్పడంతో మల్లారెడ్డికి సపోర్ట్గా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఓవైపు కాలేజీ భవనాల కూల్చివేతలు కొనసాగుతుండగానే మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం సలహాదారును వేం నరేందర్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది.
సీన్ కట్ చేస్తే లోక్సభ బరి నుంచి తప్పుకుంటున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటెల గెలుస్తారని ఆయన ముందే చెప్పడం ఇవన్నీ వివాదాలను మరింత రాజేశాయి. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలే చుట్టుముట్టాయి. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యాక కూడా అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. 2021లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఓ ఆడియో లీక్ అయింది. అప్పట్లో అది రాజకీయంగా సంచలనం రేపింది. సర్పంచ్కిస్తే సరిపోతదా, ఈడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, పొట్టు పొట్టు చేసి ఇడ్సుపెడతాం అని మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. అయితే తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్ తనది కాదని అప్పట్లో మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై కేసీఆర్ను కలిసి సంజాయిషి ఇచ్చుకునేందుకు 2021 ఏప్రిల్లో ప్రయత్నించగా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదంటారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారాయని చెబుతారు. మరోవైపు 2022 నవంబర్లో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. 2 రోజుల పాటు 65 ఐటీ టీంలు, 400 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. చెప్పాలంటే అప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల అకౌంట్స్ నిర్వహణలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ రంగంలోకి దిగి సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకుని వెళ్లారు. వీళ్లు ఐటీ అధికారులు కాదు, రక్త పిశాచులు అంటూ అప్పట్లో మల్లారెడ్డి కామెంట్ చేశారు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు రాశారన్నారు. ఒక ల్యాప్టాప్ను తీసుకెళ్లి ఆ తర్వాత బోయినపల్లి పిఎస్ ముందు పెట్టి వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం ఘటనపై మల్లారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి స్థిర ఆస్తుల విలువ, భూములు, భవనాల విలువ కలిపి 90,24,08,741 రూపాయలుగా ఉన్నట్లు ఇటీవలి ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. తమ స్థిరాస్తులు సురారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అదే 2018 ఎన్నికల అఫిడవిట్లో స్థిరాస్తులు విలువ 49,26,79,933 రూపాయలుగా చూపించారు. అది మ్యాటర్. 2018తో పోలిస్తే 2023 నాటికి 40 కోట్లు ఎక్కువగా చూపించారు. సో లెక్క ఏదైనా తక్కువ కాకుండా చూసుకున్నారు. బట్ భూముల వివాదాల నుంచి ఎలా బయటకొస్తారనేదే కీలకంగా మారుతోంది. వరుస భూ వివాదాలపై రాజీ కుదుర్చుకుంటారా, వదులుకుంటారా, కోర్టుల్లో తేల్చుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.